ఓకేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి గత కొన్ని వారాల బట్టి మనం ఒక అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. విశ్వ ప్రపంచంలో క్రైస్తవులకు ఏది మేలు? ఎన్నో విషయాలు మన ఆత్మీయ భక్తి జీవితంలో ఈ భూమి మీద మనకు ఏది మేలు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చు ధర్మశాస్త్రము నాకు మేలు అని అన్నాడు మన దావీదు గారు. ధర్మశాస్త్రం ఎందుకు మేలు గత వారం ఆ వారం కూడా మనం నేర్చుకున్నాం. ధర్మశాస్త్రములోని దేవుని మాటలు మనకి ఎంతో మేలుని దావీదు అంటున్నాడు. ఈ వారం కూడా మనం ఆలోచిద్దాం. దావీదు గారు రాసిన కీర్తన చూద్దాం. ఆసాపు కీర్తన, ఆసాపు గారు రాసిన కీర్తన 81వ అధ్యాయము వచనము 13. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా మీరు వినవలసిందిగా మనవి. అయ్యో, నా జనులు నా మాట వినిన ఎడల, ఒకటి. రెండవది, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. చూసారా? ఇప్పుడు మనం చదవబడిన ఈ లేఖనం లేదా ఈ కీర్తన అనేది ఆసాపు అనే భక్తుడు రాశాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఏమని రాశాడంటే, అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గముల అనుసరించిన ఎడల ఎంత మేలు. అంటే దేవుని మాటగా, మీకు అర్థం అవ్వాలి, దేవుని తరపున దేవుని మాటగా ఆసాపు గారు ఒక పాట పాడారు, ఒక కీర్తన పాడారు. ఆ కీర్తనను పరిశుద్ధ గ్రంథములో ఆత్మ ప్రేరేపణ బట్టి చక్కగా వ్రాసాడు. మరి విశ్వ ప్రపంచములో నేటి క్రైస్తవులకు ఏది మేలు అని ఆలోచిస్తే ఆసాపు గారి ద్వారా దేవుడు రాసిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే అంటే అయ్యో అన్నాడు. అయ్యో అనే పదాన్ని ఎందుకు ఆసాపు గారి చేత ఒక ప్రత్యేకంగా, ఒక స్పెషల్గా దేవుడు ఎందుకు రాయించాడు? అయ్యో అనే మాట లేదా అయ్యో అనే పదాన్ని ఆ వచనముల ముందు ఎందుకు కలిపాడు? ఇందుకే అయ్యో అనే పదాన్ని ఎందుకు రాయించాడు? అయ్యో అనే పదం మనం ఎప్పుడెప్పుడు మనం వాడతాం? ఆలోచించండి. అయ్యో అనే పదాన్ని మనం ఎప్పుడెప్పుడు వాడతాం చెప్పండి? ఏదైనా ఒక భయంకరమైన ప్రమాదము వాటిల్లినప్పుడు, ఒక మంచి మనిషి చనిపోయినప్పుడు, ఒక భయంకరమైన సమస్య మన మీదకి వచ్చినప్పుడు, ఒక భయంకరమైన రోగము, ఆ రోగము చేత ఆ మనిషి బాగా పీడింపబడినప్పుడు, ఆలోచించండి. ఇంత సంపాదించుకున్న ఆస్తి ఒకేసారి పోయినప్పుడు, ఇలా ఎన్నో సందర్భాలలో మనం వాడతాం. కానీ వినండి జాగ్రత్తగా, పరలోకమందున్న పరమ తండ్రి అని దేవుడు అయ్యో అనే పదాన్ని ఎందుకు వాడాడు తెలుసా? తన గర్భము నుండి పుట్టిన పిల్లలుగా ఉంటున్న మనము, క్రీస్తు యేసు ద్వారా క్రైస్తవులుగా మారిన మనము, క్రీస్తులోనికి బాప్తిజము తీసుకునే ఆ మహానుభావుడినే మన భక్తి జీవితాల్లో ధరించుకున్న మనము కొన్ని సంవత్సరాల వరకు చక్కగా దేవునితో, క్రీస్తుతో, వాక్యముతో, దేవుని ఆత్మతో అనగా పరిశుద్ధాత్మ దేవునితో
అన్యోన్య సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, మంచి భక్తిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకేసారి ఆ భక్తి కాస్త ఏమైపోతుంది అంటే సన్నగిల్లిపోతున్నప్పుడు, మన భక్తి కాస్త దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, మన భక్తి కాస్త అలాగ రాను 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 ప్రార్థించే విషయములో కానీ, దేవుని మాటలను వినే విషయములో కానీ, దేవుని మాటలను ఆలకించే విషయములో కానీ, ప్రార్థించే విషయములో కానీ, దేవుణ్ణి స్మరించే విషయములో కానీ, తండ్రిని జ్ఞాపకము చేసుకునే విషయములో కానీ, వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని పాటించని విషయములో కానీ మనం దేవునికి ఎంతో దూరంగా మనం వెళ్ళిపోతున్నప్పుడు నా తండ్రి అంటున్నాడు, అయ్యో అంటున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు వివరించానంతే. అంటే తండ్రి అనే దేవుడు ఆసాపు అనే భక్తుడి చేత అయ్యో అనే పదాన్ని ఎందుకు అక్కడ రాయించాడంటే, దేవుని పిల్లలు, సింపుల్గా మన భాషలో దేవుని పిల్లలు ఇప్పుడు దెయ్యపు పిల్లలుగా మారిపోతున్నారు కనుక ఆ దృశ్యాన్ని చూస్తున్న తండ్రి అయ్యో, మన గర్భమును పుట్టిన పిల్లలు ఒకప్పుడు మన మాట వింటున్నప్పుడు, మన మాట ప్రకారం శిరస్సు వంచినప్పుడు, మన మాటను జవదాటలేనప్పుడు మనకి ఎంత సంతోషం. అయ్యో, నా కొడుకు, నా కూతురు, తల్లిదండ్రులు ఉన్న మాకు నిజంగా ఎంత విలువనిస్తారు, ఎంత లోబడతారు, ఎంత మేమంటే ఒక గౌరవం కలిగి భయం కలిగి ఉంటారు. అవునా? కానీ ఇప్పుడు నా పిల్లలు నా మాట వినటం లేదే. వారికి నచ్చిన రీతిలో ప్రయాణం చేస్తున్నారు, వారికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఉంటున్నారు, వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు, వారికి నచ్చినట్టుగా వారు బ్రతుకుతున్నారు. అవునా? తల్లి మాట, తండ్రి మాట, చివరికి స్థానిక సంఘ సేవకుడు పాస్టర్ గారి మాట కూడా వినకుండా వారికి నచ్చినట్టుగా వారి జీవితాన్ని వారు అతలకుతలం చేసుకుంటున్నారు. ఎవరి మాట వినటం లేదు, ఎవరు చెప్పింది వారు పాటించటం లేదు. అవునా? వారి ఇంటి నుండి బయటికి ఎప్పుడు వెళ్తారో, మళ్ళీ ఇంటికి ఎప్పుడు ఏ టైంలో వస్తారో, ఎలా ఉంటున్నారో, ఆ స్నేహితులతో ఎలా జట్టు కూడుతున్నారో, ఎలా వారి జీవితం నాశనం చేసుకుంటున్నారో అయ్యో అంటాము. ఈవెన్ ఈరోజు బోధిస్తున్న నేను కూడా మా పిల్లల విషయంలో కూడా అయ్యో అనాలి. నేను చెప్పండి, ఆలోచించండి. కొంతమంది అయ్యో అనరండి. ఎందుకంటే వినండి, ఎందుకంటే వారికి బాధ అంటే తెలియదు, ఏడుపు అంటే తెలియదు, వారికి అసలు మనసే లేదు కనుక. కానీ మనసున్న తల్లిదండ్రులు, పిల్లల మీద మమకారం పెంచుకున్న తల్లిదండ్రులు, నా పిల్లలు నా ఈడొచ్చారు, చేతికి అందారు, ఇప్పుడు మా మీదే తిరగబడేవారిగా మారిపోయారు. అయ్యో చెప్పండి, అబద్ధం ఆడుకుంటా అంటామేంటి? అంటున్నాము కూడా. మిగతా పిల్లలు ఎవరు తెలిసి మారిపోయారు? త్రాగుబోతులుగా, గుట్కాలు, 5000లు, సారాని, గంజాయి అని. అవునా? ఏంటండి? ఒకప్పుడు అమ్మ అంటే, నాన్న అంటే ఎంత భయము, ఎంత గౌరవము, ఎంత ఆప్యాయత. అయ్యో, నీ స్నేహితులతో ఉన్నా కూడా నేను టైంకి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యాలి, భోజనం చేయకపోతే నా తల్లి తండ్రులు ఎంతో బాధపడతారు. నేనంటే మా అమ్మకు, మా నాన్నకు ఎంత ప్రేమ. ఒకప్పుడు పిల్లలు అలాగ ఉండేవారు. ఇప్పుడు తరం, ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు కాలం, అవునా? ఇప్పుడు మనుష్యుల్లో ఉన్న ఆ యొక్క సిస్టమ్ మారిపోయిందండి. ఎప్పుడు మొబైల్ పట్టుకుని బయటికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారండి భయం లేకుండా, అనకూడదు కానీ రోడ్డుల మీద బేవర్సిగల్లా తిరుగుతున్నారండి. దేవుడంటే భయం లేకుండా, తల్లి తండ్రి అంటే గౌరవం లేకుండా తిరుగుతున్నప్పుడు అనేక మంది చేత చీ 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 చీ, ఏంట్రా నీ తల్లి, ఏంట్రా నీ తండ్రి, నేను ఎంత ఆప్యాయంగా పెంచారే, ఎంత అభిమానంతో పెంచారే. అవునా? వారు కడుపులో మార్చుకొని నీ ఆకలి తీర్చారు. ఇదే నువ్వు చూపిస్తున్న ప్రేమ. అయ్యో, ఎందుకు రాని జీవితాన్ని ఎలా మార్చుకుంటున్నావు అంటున్నాం మనం.
లేరా అబద్ధం ఆడుకుని చెప్పండి. ఏంటి మన గర్భమును పుట్టిన పిల్లలు ఇప్పుడు సుమారు 20 సంవత్సరాలు దాటిన యవనస్తులు ఏంటి సినిమాలకి చెప్పాలి అంకితం అయిపోయారండి, త్రాగుడుకు అంకితం అయిపోయారండి. ఇంకా చెప్పమంటారా? నా నోటితో చెప్పకూడదు కానీ చెప్పాలి మీకు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు గురించి యేసుక్రీస్తు వారు అంత ఘనంగా చెప్తున్నప్పుడు ఆఫ్టర్ నేనెందుకు చెప్పకూడదు? తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు తన ఆస్తిని ఎక్కువగా ఏ విషయంలో ఆయన నష్టం చేసింది తెలుసా? తన ఆస్తిని, తండ్రి ఇచ్చిన తన ఆస్తిని ఏ విషయంలో ఆయన ఆ కొడుకు నష్టపరిచాడు తెలుసా? వేశ్యల విషయంలో. ఈరోజు వేశ్యలతో కూడా యవనస్తులు కూడుతున్నారండి. పెళ్లి కాని యవనస్తులు వారి యవ్వన బలాన్ని వారికి అంకితం చేస్తున్నారండి. వ్యభిచారులుగా మారిపోతున్నారు మన గర్భమున పుట్టిన పిల్లలు. అబద్ధం అనుకొని చెప్పండి. అప్పుడు మనం ఏమంటాం? అయ్యో అయ్యో, ఆపదొచ్చిన అయ్యో అనే పదాన్ని వాడుతాము. మనిషి బ్రతుకు పాడైపోతున్నప్పుడు కూడా అయ్యో అనే పదాన్ని వాడుతాము. అవునా? మన గర్భమును పుట్టిన పిల్లడు మనంతా ఈడొచ్చినప్పుడు, మనల్ని పెంచే ఆ వయసు వచ్చినప్పుడు చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన దృశ్యాన్ని చూసినప్పుడు అయ్యో అని ఆడతాం. నమ్మకంగా సేవ చేసిన సేవకులు మనసులను గాయం చేసిన వారి విషయంలో కూడా అయ్యో మా సేవకుడు ఏం చేశాడురా మీకు, మిమ్మల్ని ప్రేమించాడు, ప్రేమించే విషయంలో ఎంత దిగజారాడు, మీరంటే ఎంత ఆప్యాయత చూపించాడు, మీరంటే ఎంత అభిమానం చూపించాడు, రాత్రనక పగలనక మీ గురించి ఆలోచించాడు, దైవ జ్ఞానాన్ని మీకు బోధించాడు. అయ్యో మా సేవకుల మనసులు మీరు ఎంత గాయపరుస్తారా? చూడండి సందర్భాలు, మరుపురాని సన్నివేశాలు మన జీవితాల్లో ఆ సందర్భాలు వచ్చినప్పుడు అయ్యో అనే పదాన్ని మనం వాడుతామండి. చూసారా? అయ్యో అనే పదములో ఇంత లోతైన ఒక జ్ఞానం ఉందా? మీరు ఆలోచించండి. పోనీ అపరాధముల చేతను పాపముల చేతను అయ్యో చచ్చిపోయారా మీరు అన్నాడు తండ్రి. మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారా, మీరు నన్ను వదిలేశారా, అయ్యో అందుకే నా కొడుకుని మీ కొరకు బలి చేశానురా. బలి. కానీ ఆ బలిలో వినండి, ఆ బలి వెనక ఉన్న భరోసా ఈరోజు క్రైస్తవులకు ఏమని అర్థమవుతుందండి? నిజం చెప్తానండి, క్రీస్తు మన కలువరి శిలువలో అంతగా ఎందుకు ప్రాణత్యాగాన్ని చేశాడు, రుధిరధారలు ఎందుకు చిందించావు ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు, మీరు చేసిన పాపములు నా తండ్రి ఓరవలేక, సహించలేక, తట్టుకోలేక పరలోకమందు దేవదూతలు నా తండ్రిని పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధనలు అందుకున్న నా తండ్రి ప్రతిరోజు దిగులుగా ఉండేవాడు, దిగులు చెందేవాడు, ఏడ్చేవాడు. సింహాసనం మీద కూర్చున్న అత్యున్నత సింహాసన శీనుడు నా తండ్రి. అటువంటి తండ్రి ఏడుస్తున్నప్పుడు, తండ్రి మీరు ఎందుకు అలాగున్నారు, అంటే పరిశుద్ధ దూతలు మిమ్మల్ని పరిశుద్ధుడని మిమ్మల్ని నిత్యము పొగుడుతున్నాయే, మిమ్మల్ని ఆరాధిస్తున్నాయే అంటే తండ్రి అంటున్నాడు, ఆ పొగడుతులు, ఆ ఆరాధనలు నాకు నేను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అయ్యో నా పిల్లలు నాకు దూరం అయిపోయారే. తండ్రి అని దేవుడుకున్న వేదన, తండ్రి అని దేవుడుకున్న బాధ కానీ ఈరోజు సింపుల్గా అయిపోయిందండి క్రైస్తవ్యం. ఏమీ లేదు, అవసరమైతే వస్తున్నారు ఆదివారం పూట, మిగతా రోజులు అస్సలు దేవుడంటే పట్టించుకోలేనిట్టుగా మారిపోయారండి. ఏంటి, ఒక 4 అడుగుల మనిషిగా ఉన్న నేను, 18 సంవత్సరాల సేవా పరిచర్య అనుభవం కలిగిన నేనే సంఘ విశ్వాసాలు దూరం అయిపోతున్నప్పుడు అయ్యో అని నేను ఎంత దిగులు చెందుతాను తెలుసా? నేను ప్రేమించేవారు దూరం అయిపోతున్నప్పుడు నేను ఎంతో బాధపడతాను. నేను అయ్యో తండ్రి వాళ్ళని ప్రేమిస్తున్నానే, ప్రేమించడానికి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తున్నానే, అయ్యో ఆ ప్రేమ లోతు, ఆ ప్రేమ వెడల్పు, ఆ ప్రేమ ఎత్తు, ఆ ప్రేమలో ఉన్న సారం వారికి ఎందుకు అర్థమవట్లేదు తండ్రి. అయ్యో చూసారా, అయ్యో అనే పదములో ఎంత జ్ఞానం ఉంది.
అందుకే నేను ఆ ముందుకి వెళ్ళలేదు. అందుకే నా తండ్రి అంటున్నాడు, అయ్యో అంటున్నాడు. నేను అడిగాను తండ్రిని, అయ్యో నీ ఎందుకన్నావు తండ్రి అంటే, నా ప్రజలు లేదా నా పిల్లలు నా మాట వినటం లేదురా. ఏంటి ఆ మాట మీరు నమ్మండి, నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అందుకే భక్తి అనగానే, వాక్యము అనగానే, కుటుంబము అనగానే, జీవితం అనగానే ఒక అనుభవాలతో కూడుకునేది. ఇప్పుడు వీళ్ళు పెళ్ళయిందండి, వాళ్ళకి ఏం తెలుసు జీవితం అంటే? పెళ్ళంటే వాళ్ళకి ఏం తెలుసు? సంసారం అంటే వాళ్ళకి ఏం తెలుసు? బాధ్యతలు అంటే వాళ్ళకి ఏం తెలుసు? వారికి బాధ్యతలంటే, సంసారం అంటే, కుటుంబం అంటే, కుటుంబ ధర్మములంటే వారికి తెలియాలంటే వారు కూడా ఒక అనుభవంలోనికి రావాలి. ఈరోజు బైబిల్ పట్టుకున్న బైబిల్ పట్టుకున్న అందరూ కూడా పాస్టర్స్, సేవకురాలంటే ఎలా? అనుభవాలు. అవునా చెప్పండి? అనుభవాలు. ఎన్నో దెబ్బలు తగలాలి, ఎంతో మనసు గాయమైపోవాలి, కళ్ళంతా నీరు కారాలి, కుమిలిపోవాలి, రోదన చెందాలి, వేదన వేదన వేదన, బాధ, దుఃఖం, మనోవేదన. ఇటువంటి దెబ్బలు తగిలితే ఆ సేవకులు కూడా ఒక మంచి అనుభవంలోనికి ఉంటారండి. అనుభవం లేని సేవలు, అనుభవము లేని బోధలు, అనుభవము లేని పరిచర్య. అందుకే వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదండి, తగ్గింపు అంటే ఏంటో తెలియదు, విధేయత అంటే ఏంటో తెలియదు. నిజమేనండి. మీరు అందుకే ఆలోచించండి. అందుకే ఈ టాపిక్ మీకు ప్రతి వారం నా ద్వారా తండ్రి అని దేవుడు మనకి నేర్పిస్తున్నాడండి. మీరు మనసు పెట్టి నేర్చుకుంటే ఇవన్నీ నిజంగా భక్తి, నిజమైన మంచి భక్తి చేయగలరు. ఏదో వచ్చామలే, ఏదో 2 మాటలు విన్నామలే, వెళ్ళిపోయామలే అంటే మాత్రం మనకు పరదేశకి దూరం అయిపోతాం. ఇది వార్నింగ్. ఇది మనకి. నేను ఎంతో వేదనతో, బాధతో, ఒక అనుభవంతో నేను అనుభవించి ఎన్నో దెబ్బలు తిని నా హృదయం గాయముతో ఈ ఒక్క వాక్యాన్ని ఇక్కడికి అది ఎక్కడైనా అలాగే చెప్తాను నేను. కొన్నిసార్లు ఆవేశంతో చెప్తాను నేను. ఎందుకు తెలుసా? నాకు నా తండ్రి నేర్పిన 18 సంవత్సరాల అనుభవం, సత్యమును గూర్చిన అనుభవం, సేవను గూర్చిన అనుభవం, సంఘమును కట్టే విషయంలో అనుభవం, కుటుంబాన్ని నడిపించే విషయంలో అనుభవం. అందుకే నా తండ్రి ఆ ఆసాపు అనే భక్తుడి చేత దేవుడు రాయించాడండి. అయ్యో అయ్యో, మొన్న పెద్ద యాక్సిడెంట్ అయ్యిందండి బొండపల్లిలో. ఒకేసారి 2, అంటే ఒకే సెంటర్లో 2. మీరు నమ్మని నమ్మకపోండి. నేను వస్తున్నప్పుడు ఒకటే అన్నాను, అయ్యో అయ్యో. ఎందుకు ఆ పదం వచ్చింది? ఆ దృశ్యం మన మనస్సుని ఏం చేసింది తెలుసా? కరిగించేసిందండి. మన మనసు అక్కడ జరిగిన ఆ సంఘటన చూసి మన మనసు నొచ్చుకుంది. అయ్యో అయ్యో, ఎవరు చచ్చిపోయారు పాపం, అయ్యో కొత్త కారు ఎలాగైపోయింది, అయ్యో స్కూల్ బస్సు ముందంతా పగిలిపోయింది, అయ్యో పిల్లలకి ఏమైందో, అయ్యో. అక్కడ జరిగిన సంఘటన చూసిన ఆఫ్టర్లో మనమే, మట్టి మనుషులుగున్న మనమే మన మనస్సులో అయ్యో అంటున్నప్పుడు, మహానీయుడైన మహోన్నతుడు ఉన్నవాడు అనువాడు ఉంటున్న తండ్రి మనసు ఎంత మెత్తగా ఉంటుందో తెలుసా మీకు? చాలా మెత్తటి మనసు అండి. నా తండ్రి దేవుడిది, నా ప్రభువు క్రీస్తుది. ఆయన అందుకే అంటే మనుషులు ఎంత దేవుడికి దూరం అయిపోయినా, నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించినా కూడా వారికి ఇప్పటికీ స్టిల్ నేటికి కూడా ఏ శిక్ష పడటం లేదు. అంటే నా తండ్రి వారి పట్ల చూపిస్తున్న దీర్ఘశాంతం, నా తండ్రి దేవుడు వారి పట్ల చూపిస్తున్న ప్రేమతత్వం, ఆయనలో ఉన్న దైవత్వం అండి. అందుకే మనకు దేవుడు అంటే అలుసైపోయాడు. వద్దాంలే, ప్రార్థిద్దాంలే, స్వాత ప్రకటిద్దాంలే, ప్రేమిద్దాంలే, కలుద్దాంలే, కలిసి ఉందాంలే, టైం ఉందలే. అవును, ఆలోచించండి. ధీమాలు అయిపోయింది భక్తులకి, ధీమా అయిపోయింది. నా తండ్రి నేటికి బాధపడుతుండ. అయ్యో, ఆయన బాధను రాయించి, అందుకే ఆయన బాధన తండ్రిని దేవుని మనం ఇప్పటికి కూడా చూడలేదు కనుక ఆయన మనసు ఎదుగుని బైబిల్ అంటే మనకి చూడండి. అయ్యో నా ప్రజలు, అదిగోండి నా ప్రజలు, మళ్ళీ నా ప్రజలు, నా పిల్లలు నా మాట విని ఎడలా. అదిగో అయ్యో అని ఎందుకు రాయించాడు తండ్రి అంటే, ఆయన మాట నేటికి కూడా చాలామంది
వినటం లేదు. వింటారు అంటే వస్తున్నారు, వింటున్నారంతే, ఆలకిస్తున్నారంతే. ఏం వింటున్నారు, ఏం ఆలకిస్తున్నారు అంటే వింటే ఆలకిస్తే దేవుని మనస్సు ఏంటో మన క్రియారూపములో మనం చూపిస్తామండి. మన ప్రేమను పంచుతాం, మన ప్రేమను వారికి ఇస్తాం. ఈ భూమి మీద మంచి ప్రేమను క్రీస్తు చూపించిన ఆ ప్రేమను క్రీస్తులాగా ఈ భూమి మీద మనం ప్రతి ఒక్కరి దగ్గర ప్రవర్తిస్తాం. ఇప్పుడు ప్రవర్తిస్తున్నారా క్రైస్తవులు అంటే చాలామంది లేరండి. గర్వాలు, మాటలో గర్వం, చూపులో గర్వం, అవునా, ప్రవర్తనలో గర్వం. అలా గర్వించే కదా నెబుకద్నెజరు గడ్డి తినిపించాడు దేవుడు. అవునా, నెబుకద్నెజరు చివరికి గడ్డి తిన్నాడండి. బుద్ధి వచ్చిన తర్వాత, అయ్యో నా ప్రభువా, నా తండ్రి, నా దేవా, నేను కట్టుకున్న ఈ ఆస్తులను అంతస్తులను చూసి గర్వించాను, చివరికి గడ్డి తిన్నాను, చివరికి నేను ఇప్పుడు బుద్ధి మార్చుకున్నాను అన్నప్పుడు నా తండ్రి మళ్ళీ ఆయన మనసు మారిపోయిందండి. అంతేనండి. చిన్న పసిపిల్లడు లాంటి మనస్తత్వం అక్కడే ప్రారంభమైంది. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల మీకు ఎంత మేలు కదా అన్నాడు. అంటే మాట వినాలి. రెండవది, ఆ మాట ప్రకారము కష్టమైన, శోధనైన, శ్రమ అయిన, నింద అయిన, రోగమైన, వ్యాధి అయిన, ఇబ్బంది అయిన, ప్రమాదమైన, విపత్తు అయిన, రోగమైన, అవునా, ఏదైనా మనమందరము కూడా అనుసరిస్తే మనకే మేలు అన్నాడు దేవుడండి. అంటే ఈరోజు వింటున్నాం అంతే, వెరీ గుడ్, మంచిది. కానీ ఏం చేయటం లేదు మనం అంటే అనుసరించటం లేదు. ఈరోజు మేము బోధిస్తున్నాం, ప్రబోధకులుగా ఉంటున్నాం, మంచిగా బోధిస్తున్నాం, బర్ల గుద్ది ప్రసంగిస్తున్నాం. కానీ బోధించి మేము మేము బోధించుకొని లేనివారుగా ఉంటున్నామేంటి. ముందు మేము బోధించే బోధకులుగున్న మేము, బోధించే సేవకులుగున్న నేను ముందుగా బోధించుకొని మీకు బోధించాలి. అది సేవకుడి యొక్క లక్షణం. ఆయన ఎంత పెద్ద సేవకుడైనా, లేదంటే జూనియర్ సేవకుడైనా, చిన్న సేవకుడైనా, ఒక ప్రసంగాన్ని సమాజంలోనికి, సంఘంలోనికి, కుటుంబంలోనికి నేను చెప్తున్నప్పుడు ముందు ఆ ప్రసంగం నా జీవితాన్ని ఎలా చేసింది, నా జీవితంలో ప్రసంగం ఎంతవరకు పనిచేస్తుంది అని ఆలోచించి ప్రసంగం చేయాలి ఒక ప్రసంగికుడు. అయ్యో అనే మాట అన్నాడు అంటే నిజంగా ఆయన మనసు ఎంత బాధ, ఆయన మనసు ఎంత నొప్పి అయిపోయిందో చూడండి. ఇప్పుడు కొంతమందికి నిజంగా బాధ అనిపిస్తే వెంటనే కళ్ళంట నీరు వస్తుంది. కొంతమందికి బాధ అనిపిస్తే కోపం వస్తుంది. ఆ కోపంలో ఏముంది తెలుసా, చెప్పమంటారా? ప్రేమ. ఆ కోపంలో ఏముంది తెలుసా? ఆవేశం, బాధ, వేదన, దుఃఖం. కానీ కొంతమందికి అవి అర్థం అవ్వవు. మరి మనుష్యుల యొక్క బాధ అర్థమవకపోతే ఏ మానవ కంటికి కనబడని దేవుని యొక్క బాధ ఏమర్థమవుతుందో మనకు చెప్పండి. అయ్యో అన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల మీకు ఎంత మేలు. అయితే విశ్వ ప్రపంచములో క్రైస్తవులకు ఏది మేలు అని ఈరోజు నేర్చుకున్నామంటే, దేవుని వాక్యం వినడం ఎంత శ్రేష్టమైనదో, విలువైనదో. మరి ఆ శ్రేష్టమైన, విలువైన దేవుని యొక్క మహత్తు కలిగిన మాటలు మన అందరి ఆత్మీయ భక్తి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో పాటించడము కూడా మేలే అన్నాడు. ఈరోజు ఏ మాట నేర్చుకున్నాం కొత్తగా? వాక్యం వినడం మంచిది. వాక్యం వినడం ఎంత మంచిదో, వినే వాక్యాన్ని మన భక్తి జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘపరంగా సంఘ జీవితంలో పాటించడం కూడా అంత ప్రాముఖ్యం.
వినడం అందరూ వింటారండి, అందరు కామన్ వింటారు. రోడ్డు మీద వెళ్ళిపోయిన అందరూ కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నిలబడి వింటారు. కానీ పాటించడం లేదు. వింటున్నారు, పాటించటం లేదు. ఆలకిస్తున్నారు కానీ ఆచరించటం లేదు. ఆయన అంటున్నాడు, మీరు ఆలకించండర్రా, వినండర్రా, ఆలకించండి, ఆచరించండి అన్నాడు తండ్రి. అది ఆలకించి ఆచరిస్తే మీకు మేలు. అది విని పాటిస్తే మీకు మేలు. అందుకే చెవి గలవాడు వినుగా. కానీ ప్రకటన గ్రంథంలో చాలా సందర్భాల్లో చాలా సార్లు దేవుడు రాయించాడండి, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, శ్రద్ధగా వినిన ఎడల. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం వచ్చిన 1. అంటే ఎక్కువగా దేవుని మాట మనం వినాలి వినాలి వినాలి. వెరీ గుడ్, తండ్రికి మహిమ. ఎంత వింటామో అంత పాటిస్తే నిజంగా అండి ఆయనకి ఎంత సంతోషం తెలుసా. కొంతమంది అసలు వినరు. మరి ఇప్పుడు ఇప్పుడు వింటున్న వారే పాటించకపోతే వినని వారు ఏం పాటిస్తారు చెప్పండి. బైబిల్ చదువుకున్న వారే పాటించకపోతే మరి బైబిల్ చదవలేని వారు ఏం పాటిస్తారు? బైబిల్ పట్టుకున్న వారే పాటించకపోతే బైబిల్ పట్టుకోలేని వారు, చదువులేని వారు అవునా ఏం పాటిస్తారండి? అయితే మీ అందరికీ ఒక ఆదర్శవంతుడిగా, మీ అందరికీ ఒక మాదిరిగా, ఒక సంఘాన్ని నడిపించే సేవకుడిగా నేను ముందు పాటించాలి. పాటించడం చేత కాకపోతే దేవుణ్ణి వదిలేసుకుంటే బెటర్. చాలామంది చూడండి, ఇప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి, చాలామంది చూడండి, ఓరే బాబు ఇంత స్ట్రిక్టా, ఎంత క్రమశిక్షణ, ఇంత పట్టుదలగా ఉండాలా, ఇంత పెర్ఫెక్ట్గా ఉండాలా, ఇంత ఖచ్చితంగా ఉండాలా, బాబో మేము ఉండలేం, పాటించలేం అని డైరెక్ట్గా లోకంలోనికే వెళ్ళిపోతున్నారు. భక్తి చేయడం చేత కానీ సన్నాసులు వెళ్ళిపోతున్నారండి. సేవ చేయడం చేత కానీ దద్దములు వెళ్ళిపోతున్నారు లోకంలోనికి. ప్రేమించడం చేత కానీ అవునా ప్రేమ మూర్ఖులు దూరం అయిపోతున్నారు. ప్రేమించిన వారికి దూరం అయిపోతున్నారండి. రండి ప్రేమిస్తాను, రండి ప్రేమిస్తాను, రండి, కమ్, వెల్కమ్. నో, ప్రేమ విలువలు తెలిసిన వారు వెళ్ళి ప్రేమ విలువలు తెలియని వారి దగ్గరికి వెళ్ళి క్రీస్తు యేసు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు నేర్పించిన ప్రేమ విలువలు నేర్పిస్తున్నప్పుడు అవతల వ్యక్తులు ఏం చేయటంలో తెలుసా? అపార్థం చేసుకుంటున్నారండి. మూర్ఖులు, చదువుకున్న మూర్ఖులు, వాక్యం తెలుసుకున్న మూర్ఖులు, సత్యం అనుకుంటూ సత్యహీనులు. అందుకేనండి ఏలియా పాస్టర్ అంటే చాలామందికి ఎందుకు పడత తెలుసా? వాక్యంగా చెప్తాను కనుక. ఆలోచించండి, ముగిస్తాను. అయ్యో అన్నాడు తండ్రి. మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ అర్థమైతే హ్యాపీ, వ్యర్థమైపోతే నష్టపోయేది మీరే తప్ప మేమైతే కాదు. ఇది కూడా చెప్పి ముగిస్తాను. ఏంటి వింటున్నప్పుడు ఈరోజు ఏంటి మాట్లాడగలడు నా దేవుడు? ఏ విషయం దేవుడు మాట్లాడాడు? దేని కొరకు మాట్లాడాడు? నిజంగా ఆలోచించి, అవును తండ్రి వింటున్నాము కానీ క్రియారూపములో వాటిని పాటించలేకపోతున్నాము. మా పరుగులను మేమే తీసుకుంటున్నాము. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మాటల ప్రకారం మీరు అనుసరించిన ఎడల మీకు మీరు వినాలి, పాటించాలి, ఆలకించాలి, ఆచరించాలి. ఇది మీ కొత్త పదాలు, మీరు మర్చిపోకండి. మళ్ళీ వినాలి, పాటించాలి, ఆలకించాలి, ఆచరించాలి. చూద్దాం, వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. అలుపులము తండ్రి మమ్మల్ని బలపరిచారు, మీ వాక్యం చేత ఆదరించారు. కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినడం ఎంత గొప్ప, ఆలకించడం ఎంత గొప్ప తండ్రి. విని పాటించడము అంతకంటే గొప్ప, ఆలకించి ఆచరించడం అంతకంటే గొప్ప పరమ తండ్రి.
అయ్యా మేము ఎంత లోబడి ఎంత ప్రేమ చూపిస్తే నిజంగా మీ దగ్గర అంత ఘనత అంత అయ్యా మరి ఆ మెప్పు మేము పొందుకుంటాం తండ్రి. అటువంటి మంచి మనసు మాకు ఇవ్వండి. యేసు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.